దొంగలాగా వచ్చి పటపట కాల్చేసి ఐడి కార్డులు చెక్ చేసి కాల్చడం ఇది కరెక్ట్ కాదు. ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఇండియన్ కంట్రీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొంచెం ఫెయిల్యూర్ అయింది అంటున్నారు. దొంగల్లాగా డ్రెస్సుల్లో వచ్చి ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి ఆర్మీ లాగా వచ్చి పటపట కాల్చేసి వెళ్ళిపోయిన నుంచి అక్కడ అది పిరికి పంద చర్యనే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి ఇప్పుడు దేశం అంతా కూడా దీని గురించి మాట్లాడుతుంది. అసలు దీని గురించి మీరేం చెప్తారు? భారతదేశం పైన ఒక టెర్రరిస్టులు దాడి చేసి మన వాళ్ళని 28-30 మందిని చనిపోయారని చెప్పి నిన్న నుంచి వార్త వైరల్ అవుతుంది. చాలా బాధేస్తుంది. ఎందుకంటే పిరికి పంద చర్య అది. దొంగలాగా వచ్చి పటపట కాల్చేసి అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉన్న వాళ్ళని పటపట కాల్చేసి వెళ్ళిపోయారు. పిరికి పంద చర్య అని. ఇండియన్ ఆర్మీ డ్రెస్ ఎస్, ఆ డ్రెస్ లో వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఆ దేశం ఆర్మీ చీఫ్ మాకు సంబంధం లేదు అన్నట్టు వ్యాఖ్యలు చేయడం, వారం ముందు ఇండియాలో మనం దాడులు చేయాలని వార్తలు రావడం, ఇంకోటి ఏంటంటే ఐడి కార్డులు చెక్ చేసి కాల్చడం, పాయింట్లు ఇప్పేసి కాల్చేయడం ఇది కరెక్ట్ కాదు. పాకిస్తాన్ పరిస్థితి ఈ రోజు ప్రపంచానికి తెలుసు, అది ఏ సిచ్యువేషన్ లో ఉంది. ఆ దేశం కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉంది. ఈ రోజుల్లో కూడా కనీసం వాళ్ళు నాలుగు దేశాలతో సత్సంబాలు కలుపుకొని పోకపోతే ఆల్రెడీ కొన్ని కంట్రీలు వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసారు. అంటే ఆ దేశానికి ఇది ఒక టెర్రరిస్ట్ కంట్రీగా డిక్లేర్ చేసిర్రు అందరు. ఇప్పటికీ కూడా వాళ్ళు తగ్గించుకొని లేకపోతే రాబోయే రోజుల్లో చాలా చాలా ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఇప్పుడు పిఎం నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత అన్ని మతాలు కూడా శాంతి భద్రతతో ఉంటున్నారని చాలా మంది అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇంత పెద్ద దాడికి అసలు తప్పిదం ఎక్కడ జరిగిందంట? తప్పిదం అంటే చాలా మంది అనేది అంటే మన ఇండియన్ కంట్రీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొంచెం ఫెయిల్యూర్ అయింది అంటున్నారు. అది తప్పు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాగానే ఉంది. అక్కడున్న మన భద్రతా వ్యవస్థ కూడా బాగానే ఉంది. దొంగల్లాగా డ్రెస్సుల్లో వచ్చి ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి ఆర్మీ లాగా వచ్చి పటపట కాల్చేసి వెళ్ళిపోయిన నుంచి అక్కడ అది పిరికి పంద చర్యనే. నేను నా నుంచి నేను ఒక రిక్వెస్ట్ నరేంద్ర మోడీ గారు కానీ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి కానీ, ఇంకొక సర్జికల్ స్ట్రైక్ అనేది కావాలి. అంటే లాస్ట్ టైం ఇచ్చిన సర్జికల్ స్ట్రైక్ కంటే ఇంకా గట్టిగా కొట్టాలి వాళ్ళని. అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ కూడా ఏమంటున్నాడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటే మాకు సంబంధం లేదంటున్నాడు. అలాంటి సన్నాసులు కూడా మరి అలాంటప్పుడు ఆ దేశంలో నుంచి మన దేశంలోకి ఎలా వస్తారు? రారు కదా. అలాంటప్పుడు మరి మీ దేశం మా దేశం కలిపి ఉగ్రవాదాన్ని ఏరివేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా? లేదంటే మనోళ్ళు ఖచ్చితంగా ఒక డిసిజన్ అయితే తీసుకోవాలి. ఇంకొకసారి గట్టిగా ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళ బంకర్లు మొత్తం బ్లాస్ట్ చేసి మళ్ళీ వస్తే రావాలి. ఎందుకంటే యాజ్ ఎ ఇండియన్గా నేను కోరుకుంటున్నాను. నీకు పిరికి పంద చర్యలు కదా అది. 30 మంది ప్రాణాలు ప్రశాంతంగా అక్కడ సహాయం అనేది ప్రకటిస్తారండి. సహాయం గురించి కాదు, దేశం మీద దాడిగా చూడాలి దీన్ని. సహాయం ఏముంది చెప్పు? సహాయం ఎంత చేసినా ఆ 30 కుటుంబాలకి ఎస్ అందు గురించే సహాయం చేస్తారు, ఖచ్చితంగా చెయ్యాలి, ఆదుకోవాలి. బట్ నా ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక సర్జికల్ స్ట్రైక్, పెద్ద సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ మీద చెయ్యాల్సి, పాకిస్తాన్ మీద కాదు ఉగ్రవాదం మీద. దాన్ని సపోర్ట్ చేస్తున్న నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్తోనే ఇదంతా మళ్ళీ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఒక ఇండియన్ గా ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళంతా టూరిస్టులు పాపము. ఇప్పుడు ఇంకోటి ఏం తెలిసిందంటే కొత్తగా మ్యారేజ్ అయింది ఒక అమ్మాయికి, భర్తను చంపేశారు. ఆయన ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకున్నాడు కదా, నేవీలో కాదు చేశాడు, కానీ ఆ డ్రెస్ వేసుకున్నాడు. కానీ దాంట్లో తప్పేముంది? కానీ అంత దారుణానికి ఒడగొట్టకూడదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ మధ్యన నేను చూస్తున్నాను న్యూస్లలో, ఏం చూస్తున్నానంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా మంది కాశ్మీర్ చూడాలని చెప్పేసి అటు టూరిస్ట్ ప్లేస్ గా ఎన్నుకొని వాళ్ళు అటు వెళ్తున్నారు. కానీ ఇంకోటి నేనేం చెప్తున్నానంటే కాశ్మీర్కి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అని చెప్తున్నా. నేను ఒక మహిళగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి పాపం వాళ్ళకి తెలియదు, ఏదో వెళ్ళారు, సడన్ గా అటాక్ జరిగింది.
ఇప్పుడు అందరినీ చంపే ఇండియన్ ఆర్మీ ఒక డ్రెస్ వేసుకొని పిరికి పందల్లాగా వచ్చి ఒక హిందువులని టార్గెట్ చేసి ఐడి కార్డులు చూసి మరీ చంపేయడం వెనకాల ఏదైనా పక్క ప్లానింగ్ ఉంది అనుకోవచ్చా? అది కూడా 100% ఉండే ఉంటది. ఇప్పుడు మీకు టెర్రరిస్టులు అంటే ఎంత డేంజరస్ మీకు తెలుసు. ఒక్కసారి వాళ్ళ చేతిలో పడ్డామంటే మనం అక్కడ ఎంత ఏడ్చినా వాళ్ళు వదిలిపెట్టరు. మన దగ్గర ఎన్ని ప్రూఫ్స్ అన్నా వాళ్ళు వదిలిపెట్టరు, చంపేయడమే ఉంటది వాళ్ళకి. ఇప్పుడు 26 మెంబర్స్ ని చంపేశారు అని చెప్తున్నారు, మరి ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అయితే దీనికి మన ఒకటే చెప్తున్నా నేను, నరేంద్ర మోడీ గారు కొంచెము మంచిగా ఆలోచించి మన ఇండియన్ గురించి వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకొని మిగతా వాళ్ళు ఎవరన్నా అక్కడ బతికి ఉంటే వాళ్ళని ఇక్కడికి రప్పించడం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకోటి ఏం చెప్తున్నానంటే నేను, దయచేసి మీరు ఒకవేళ అక్కడ మేము కాశ్మీర్ చూడాలి ఎంజాయ్ చేయాలంటే దయచేసి ఎవ్వరే కానీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, ఫస్ట్ పాయింట్. ఇంకోటి వెళ్ళాలంటే సిమ్లా, కొడైకెనాల్, మన ఊటీ కూడా ఉంది, అక్కడ కూడా కూలింగ్ ప్లేసే. అది ఐస్ లో ఆడుకునే అంటే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే. అక్కడ చంపడమే ఉంటది కానీ అక్కడ బతికి మళ్ళీ మనం ఇండియాకి వస్తామనేది 100% లేదు. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్షలు వేస్తే మళ్ళీ ఎవరైనా చేయాలనుకుంటే ఇలాంటి భయం ఎలా ఉండాలంటే, ఇప్పుడు వాళ్ళ మీద మన టెర్రరిస్టుల మీద కానీ ఈ తీవ్రవాదుల మీద కూడా ఎంత యాక్షన్ తీసుకోవాలంటే, ఇప్పుడు వీళ్ళని పాపం ఎలా చంపారో వాళ్ళను కూడా అలాగే నరకం చూపించి చంపితే అప్పుడు వాళ్ళకి కొంచెమన్నా భయం అనేది ఉంటది. ఇప్పుడు మన వాళ్ళని చంపడం కాదు, మన వాళ్ళని చంపాలి. ఆర్మీ వాళ్ళు కూడా కొంచెం, ఆర్మీ వాళ్ళ గురించి మీకు వాళ్ళు అక్కడ మన బార్డర్స్ లో వాళ్ళు అక్కడ ప్రాణాలకు తెగించి డ్యూటీలు చేస్తున్నారు కాబట్టే మనం ఈ రోజు హ్యాపీగా నిద్రపోతున్నాము, అవునా కాదా? వాళ్ళ ప్రాణాలు, భార్య బిడ్డలను వదిలేసి ఎక్కడో వాళ్ళు పోరాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళందరినీ టెర్రరిస్టులని కానీ ఉగ్రవాదులు కానీ మట్టు పెట్టండి అని చెప్తున్నా నేను.